నిద్రపోయినప్పుడు నా కల్లోకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు, మిగులున్న శత్రువుల ముఖాలే కనపడతాయి. పొరపాటున కూడా నా కల్లోకి రావద్దు. Hello people, my name is Sashi and we discuss cinema here. Welcome to the channel Cinema with Sashi. సో ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటుంది, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన మూవీ డ్రాగన్ ఈరోజు టీజర్ రిలీజ్ అయింది. సో విచ్ ఇస్ ఎ గ్లింప్స్. సో ఫస్ట్ ఆ టీజర్ చూసి రియాక్ట్ అవుదాం, తర్వాత దాంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్స్ ట్రూ. ఓకే, బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి కాటన్, స్టీల్ మరియు స్పైసెస్ కోసం వచ్చారు. కానీ 250 ఏళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండిపోవటానికి కారణం ప్రీ ఇండిపెండెన్స్ ఒక మొక్క. ఓకే, ఓపియం. For the opium poppy, which produces the most addictive substance in the world. Wow. Heroin. ప్రపంచంలో ఓపియం అత్యధికంగా పండించేవి రెండు ప్రాంతాలు, ఓపియం ఆఫ్ఘనిస్తాన్ మరియు గోల్డెన్ ట్రయాంగిల్. బ్రిటిష్ వాళ్ళు వాటిని ఆధీనంలో ఉంచి 95% ఓపియం ట్రేడ్ ని కంట్రోల్ చేసేవారు. In 1947, when the British left India, so they post independence became the most profitable business in the world. దాంతో వ్యాపారం రెండుగా చీలింది. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, మరొకటి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. టూ కంపెనీస్. అప్పుడే ఓపియం వార్స్ మొదలయ్యాయి. ఓపియం వార్స్ కొడతాడయ్యా నీళ్ళు. అప్పుడే ఈ విలన్స్ పుట్టుకొచ్చారు. All the villains of Genesis chapter 1, verse 1. Rukmini On the Vasant. first day, God created light. 67. Dada Sarkar. On the second day, He created the sky and the water. And Sujay Sarkar. Bobby Sarkar. On the third day, He created the land and the vegetation. Rao. And on the fourth day, He made the sun and the moon and the stars. Victor Mensko. On the fifth day, He created the creatures in the sea General and the birds Duran. in the sky. Bye, On the baby. sixth day, He made the animals and the humans. Try now. Okay. And his train is the 91 deaths. And on the seventh day, God rested. And then the devil was The born. devil was born. Happy birthday, Luger. Assassin in chief, Afghan trading company. వరం ఇచ్చాడు, ట్రిగర్ నొక్కగానే మర్చిపోవడం. నిద్రపోయినప్పుడు నా కల్లోకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు, మిగులున్న శత్రువుల ముఖాలే కనపడతాయి. పొరపాటున కూడా నా కల్లోకి రావద్దు. డ్రాగన్. నా డౌట్ ఏంటంటే జలీల్ సాబ్, ఈ మొక్క హెరాయిన్ కంటే ఎక్కువ విలన్స్ తయారు చేస్తున్నారు. కథలో అందరూ విలన్లే ఉన్నారు. ఆ రాసేవాడి ఓకే, ప్రభాసిను విల్లన్ల ఘోరాలు ఎక్కువైనప్పుడు కథలోకి ఒక హీరో జలీల్ రెహమాన్ క్యారెక్టర్ నీదే సార్, మీరే అవ్వాలి. రఘువీర్ రాథోడ్. వండర్ఫుల్ మ్యాడ్.
కమాన్ 27. Mad. Netflix. What we have seen. మీరు చూస్తుండే రిపీట్ చేసి వస్తా. సో ఫస్ట్ గేమ్స్ విషయానికి వస్తే మాత్రం ఆ క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేయడం, ఆ నేమ్స్తో సహా ఇంట్రొడ్యూస్ చేయడం, అండ్ దట్ టు బిఫోర్ 1 year కాన్ఫిడెన్స్కి సలాం. అసలుకి ఎందుకు చేశారు కూడా అర్థమైంది. ఎందుకంటే లాస్ట్ మూవీ సలార్ చూసుకుంటే ప్రశాంత్ నీల్ గారిది క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ తొందరగా అవ్వక సినిమాలో కొంచెం ఫస్ట్ ఫ్యూ డేస్ కొంచెం అటు ఇటుగా టాక్ ఉండింది. ఇటు టాకే వచ్చింది, కానీ పీపుల్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల ఆ డిస్టర్బెన్స్ ఉండింది. కానీ ఈ మూవీకి మాత్రం ఆ డిస్టర్బెన్స్ కూడా ఉండకూడదని చెప్పి 1 year ముందు ఇన్ని క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేసి మరీ రివీల్ చేయడం మ్యాడ్ నీల్. అండ్ మెయిన్ థింగ్ ఎన్టీఆర్ ఉన్న ఫ్యూ సెకండ్స్ ఆర్ 1 minute నియర్లీ కూడా ఉండరు. 30 to 40 seconds 40-50 seconds ఉండరు అంతే. మ్యాడ్ ప్యాషన్. అసలు ఏం చేశాను, ఆ బాడీ ఏంది, నువ్వేంది, ఆ గడ్డం ఏంది, నేను చూసిన ఎన్టీఆర్ ఏంది, వాట్ యు హ్యావ్ గ్రోన్ అప్ టు మీ, లైక్ ద డెవిల్ వాజ్ బోర్న్ ఎన్టీఆర్గా ట్వీట్ చేసినట్టు. మ్యాడ్ అసలుకి. లైక్ అంటే నేను ఎందుకు ఇంత చేస్తున్నానంటే చిన్నప్పటి నుంచి నేను ఎన్టీఆర్ ఫ్యాన్గానే పెరిగాను. సో ఇప్పుడు నేను చూసిన ఎన్టీఆర్ కాదు. నేను ఇఫ్ ఐ రిమెంబర్ రామయ్య వస్తావయ్య నా స్కూల్ టైంలో చూశాను. మా డాడీ ఫోన్లో అప్పుడు నోకియా C101 ఫోన్లో రామయ్య ట్రైలర్ ఆడియో లాంచ్ అప్పుడు రిలీజ్ అయింది అనుకుంటా. దాన్ని డౌన్లోడ్ చేసుకొని midnight 11 or 12 చూశాను నేను. అప్పటి నుంచి ఆ టీజర్ సో టీజర్లో బుడ్డోడు డైలాగ్ ఉంటుంది. అప్పటి నుంచి నేను రామయ్య సవయ్య టైం నుంచి ఫ్యాన్ అసలుకి. అండ్ ఫ్లాప్స్ చూసాను చిన్నప్పటి నుంచే. తర్వాత ఎన్టీఆర్ గారిని టెంపర్ నుంచి హిట్స్ రావడం మొదలయ్యాయి. అండ్ నాకు వచ్చినప్పటి నుంచి నేను హిట్ ఎన్టీఆర్ని చూశాను. ప్రతి సినిమాలో రిలీజ్ అవ్వడం హిట్ కొట్టడం మాకు అంతే తెలుసు. సో కానీ ప్రతిసారి అనిపిస్తుంటుంది, అరే ఇది కూడా బాగుండుంటే ఇంకా బాగుండు, ఈ కొంచెం కూడా బాగుంటే ఇంకా బాగుండు. నేను ఫుల్గా సాటిస్ఫై అయిన సినిమా కూడా ఇప్పుడు గుర్తులేదు నాకు ఎన్టీఆర్ సినిమా. నా ఫస్ట్ 10 ఫేవరెట్ ఫిల్మ్స్ ఆఫ్ TFIలో కూడా ఎన్టీఆర్ సినిమా 1-2 కన్నా ఎక్కువ ఉండవు నాకు తెలిసి. అది కూడా తక్కువ, ఒకటే ఉంటుంది నాకు తెలిసి. అండ్ సో అంత రేర్ సినిమాస్ ఎన్టీఆర్ గారు బాగుండేవి. అంటే ప్రతిసారి ఆ వాయిడ్ ఉండిపోతుంది అనమాట. ఈ కొంచెం కూడా బాగుంటే బాగుండు, అరే ఈ ఫస్ట్ హాఫ్ బాగుంటే బాగుండు, ఈ సెకండ్ హాఫ్లో ఇంకొంచెం ఇది బాగుంటే బాగుండు, క్లైమాక్స్ ఇంకొంచెం బాగుంటే బాగుండు, ఇలా ఉండేది. కానీ ఫస్ట్ టైం ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, కొడుతున్నాం అంతే ఈసారి. ఎన్టీఆర్ ఫైనెస్ట్ వర్క్గా ఉండబోతుంది. ఎన్టీఆర్ విల్ బీ ద బీస్ట్. అంటే ప్రతిసారి మహేష్ బాబు గారికి వాడతారు అన్టాప్డ్ పొటెన్షియల్ ఉండిపోయిందని. బట్ నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నేను ఎదుగుతున్నప్పటి నుంచి నేను చూసిన ఎన్టీఆర్ని నేను ప్రతిసారి అదే ఫీల్ అవుతాను. అంటే అక్కడక్కడ ఎమోషనల్గా టచ్ చేశారు, మాస్గా ఎప్పుడు టచ్ చేశారు, కానీ స్టిల్ అరే ఈ మనిషిలో ఇంకా అది ఉంది, చాలా వరకు టచ్ చేయలేకపోతున్నారు వీళ్ళెవరు, ఏం చూపించలేకపోతున్నారు. మాస్ అంటే ఈ మనిషికో మాస్ ఉంది అలవాటు, అదే చేపిస్తున్నారు. కానీ ఈ మనిషి ఇంకా ఉంది ఇతనిలో, మన ఒళ్ళు ఇంకా చాలా ఉండిపోయింది, ఎక్కడో ఉంది. నీల్ ఈజ్ గోయింగ్ టు ట్యాప్ దట్ అన్టచ్డ్ వర్షన్. I can visualize what's that 11/6/2027 going to be. ఇండియన్ సినిమా ఒక కొత్త స్టేజ్ని చూడబోతుంది 11/6/2027 రోజు. మార్కెట్ డెఫినెట్లీ టీజర్ చూసారుగా, ఇట్స్ హాలీవుడ్ లెవెల్ స్టఫ్. నేను ఎందుకంటే హాలీవుడ్ మనకన్నా సుపీరియర్ అంటే ఎస్ ఇట్ ఈస్. మేకింగ్ స్టాండర్డ్స్లో ఎమోషన్ టచ్ చేయడంలో వాళ్ళు డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఎమోషన్ టచింగ్ ఉంటుంది. మనకేంటంటే మన దగ్గర ఉన్న హీరో వర్షిప్స్ ఆర్
ద టైప్స్ ఆఫ్ స్టోరీ వీ బిల్డ్ ఆర్ టోటలీ డిఫరెంట్. మనం ఎలా ఒక ఎమోషన్ని బిల్డ్ చేస్తాం అనేది, ఒక సీన్ని బిల్డ్ చేస్తాం అనేది చాలా డిఫరెంట్ వాళ్ళకి మనకి. సో ఇది హాలీవుడ్ లెవెల్ స్టఫ్ ఎందుకంటే అంటే ద కంటెంట్ యూ సీ, ఏదైతే మనం చూస్తున్నామో ఓపియం ట్రేడ్ వార్స్, ఇదంతా హాలీవుడ్ స్టైల్. ఇది అది తీసుకురాగలడం అండ్ వాట్ ఏ థింకింగ్. అసలు నాకు చెప్తున్నాను కదా, లైక్ అంటే ఏదన్నా ఇది బాగుందని చెప్పొచ్చు. అసలు రిలీజ్ చేసింది అంతా బాగుంటే ఏం చెప్తాం, ఇంకా మ్యాడ్ కదా, ఏం చెప్తాం ఇంకా ఇంతకన్నా ఫ్యాన్స్గా. థ్యాంక్స్ నీల్, థ్యాంక్స్ రవి బసూర్. కొన్ని రోజుల్లో చూడబోతున్నారు. మీకు ఆ టీజర్ బీజం ఇప్పుడు ఎక్కదో, కొన్ని రోజులు వింటారు, 1 నెల 2 నెలలు తర్వాత మీరు ఇది మాత్రమే వింటారు, ఇంకేది వినరు. అండ్ ఇంకోటి, అసలు ఇంత షూట్ చేసి, ఇంత భారీ షూటింగ్ చేసి, ఒక్క చిన్న లీగ్ లేకుండా ఎన్ని క్యారెక్టర్స్ రివీల్ చేసి, వాట్ ఏ ప్లానింగ్ ఇట్ ఇస్. మైత్రి మూవీ మేకర్స్ కానీ, ఎన్టీఆర్ ఆర్ట్స్ కానీ, టేక్ వండర్ఫుల్ ఇట్ ఇస్. అంటే ఈ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ మనం ఎక్స్పెక్ట్ చేసే ప్రతిసారి ఎప్పుడైనా సరే. అండ్ ప్రొడ్యూసర్స్ టేక్ ఓవర్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఫైనల్లీ my man NTR is getting what he deserves, and hopefully we will see his beast version. We already saw, and hopefully they will deliver the biggest outing of NTR till day, and they will do that. నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇంకో ట్రైలర్ కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు వీళ్ళు ఇంకో 1 year వరకు. ఎందుకంటే వాళ్ళు క్యారెక్టర్స్, వరల్డ్ బిల్డింగ్ అంతా చెప్పేశారు ఏం కావాలో. డైరెక్ట్ రేపు మొత్తం కంటెంట్ రెడీగా ఉంటే రేపు సినిమా రిలీజ్ చేసిన హిట్ అయిపోద్ది. మొత్తానికి మాకు మంచి రోజులు వచ్చాయి, మేము కాలర్లు ఎగరేస్తాం. ఉంటాం, బాయ్.